హాయ్ ఫ్రెండ్స్, నేటి విశేషం లోపల మనం పోలీ పాడ్యమి అంటే మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలీ పాడ్యం అంటాం. ఏంటిదనేది తెలుసుకుందాం. అసూయ, హింస ప్రవృత్తి భగవంతుడు మెచ్చడు. ఆయనకు కావలసింది నిశ్చలమైన పరిపూర్ణమైన భక్తి మాత్రమే. ఉన్నంతలో యథాశక్తిగా ఆరాధించిన వారిని భగవంతుడు ఎప్పుడు సంరక్షించి హక్కును చేర్చుకుంటాడు. ఈ నీతిని తెలిపే కథ ఒకటి ఉంది. పోలి స్వర్గదీపం. దీన్నే కార్తీక స్నానము, దీపారాధన, వ్రతదీక్షగా చేసిన మగువలు మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు ఉద్యాపన చేసుకుంటారన్నమాట. తెల్లవారుజామునే నది స్నానం చేస్తారు. అరటి దొప్పలో దీపాలు వెలిగించి నదిలో వదిలిపెడతారు. తెలుగునాట ఈ పర్వాన్ని విస్తృతంగా జరుపుకుంటారు. ముఖ్యంగా కృష్ణానది తీర క్షేత్రాలైన విజయవాడ వంటి చోట్ల మార్గశిర శుద్ధ పాడ్యమికి విశేష సంఖ్యలో మహిళామణులు నదిలో పుణ్యస్థానాలు ఆచరించడం, దీపాలను అరటి దుప్పలో పెట్టి వెలిగించి మళ్ళీ సంవత్సరానికి మళ్ళా రమ్మంటూ పంపించడం జరుగుతుంది. అయితే పోలమ్మ భక్తికి మెచ్చిన స్వర్గము నుండి వచ్చిన దేవతలు ఆమెను పుష్పక విమానంపై స్వర్గమునకు తీసువెళ్ళే వృత్తాంతమే పోలీ స్వర్గమును కథ అన్నమాట. ఇది ఏంటిది ఇప్పుడు తెలుసుకుందాం. ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి 5 కోడళ్ళు ఉండేవాళ్ళట. 5 కోడళ్ళలో చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పువ్వులు కోయడము, పూజలు చేయడంతో ఆమెకి కాలం గడిచిపోయి పెళ్ళి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకాలు కూడా కలగలేదు అన్నమాట. కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది. పువ్వులు కోయడానికి, పూజలు చేయడానికి, అస్సలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయేదట. అందుకు కారణం ఏంటి అంటే ఆమె అత్త. సాధారణంగా ఇంటి కోడళ్ళకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ ఈ పోలి విషయంలో అది తారుమారయ్యింది. పోలి అత్తకు తాను మహాభక్తురాలిననే గర్వం ఎక్కువనట. నన్ను మించిన వాళ్ళు ఎవరని వీళ్ళ అత్తమ్మ, పోలి వాళ్ళ అత్తమ్మ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజనలు చేయడం వల్ల ఆమెలో మరింత అహంకారం పెరిగిందట. అన్నీ నాకు తెలుసు, నేనే దేవునికి పూజ ఎక్కువ చేస్తా, నేనే మహాభక్తురాలినని అనుకునేదంట. పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించిన ఆమె మాత్రం తన కోడల్ని ఇంటి పట్టుని ఉంచి మిగతా కోడలను తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ దీప స్నానానికి వెళ్ళిందట. పోలి ఏమాత్రము బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుండి పత్తి తీసి వత్తిని చేసిందట. చల్లకవ్వానికి ఉన్న వెన్నెని తీసి దాంతో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించి పోలి భక్తికి మెచ్చిన దైవము ఆమె కోసము పుష్పక విమానం పంపింది. ఊరు జనము చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందికి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుందట. వాళ్ళ అత్త, ఈ చిన్న కోడలి పట్టి కిందికి లాగుదామని. ఆమె వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందికి వెళ్ళసాగారట. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానము నుంచి కిందికి పడదోశారట. పోలి మాత్రము బొందితో స్వర్గానికి వెళ్ళిపోయిందంట. ఇంటికి చేరుకున్న వారంతా పోలి స్వర్గము కథను చెప్పుకొని అక్షంతలు తల మీద వేసుకుంటారు. అప్పటి నుంచి మార్గశిర పాడ్యమి రోజు దీపాలను నదిలో వదిలి ఈ కథ చెప్పుకొని అక్షంతలు తలపై వేసుకోవడము ఆనవాయితీగా వస్తుందంట. కథ లోపమైనను వ్రతలోపం ఉండరాదు. కథను నువ్వు కిందిది మీదికి చదివినా పర్వాలేదు, అని వ్రతం మాత్రం పద్ధతి ప్రకారంగా
చెయ్యాలి. పద్ధతి తప్పినము ఫలము తప్పినను దీనికి ఉద్యాపనము లేదు. తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలీ దీపాలను అమావాస్య రోజున కాకుండా మరునాడు వచ్చే పాడ్యం రోజున వెలిగించుకుంటారు. అయితే కొద్దిమంది ఏం చేస్తారంటే కార్తీక మాసంలో కూడా ఎప్పుడన్నా పాతకాలంలో కానీ సంధ్యా సమయంలో కానీ ఒకవేళ దీపారాధన మర్చిపోతామని అనుకున్న వాళ్ళు అమావాస్య రోజు నాడు కూడా అమావాస్య గడియల్లో కూడా ఆ నెలకు 33 అంటే 30 రోజులు ఉంటాయి కాబట్టి కార్తీక మాసంలో 30+3 త్రిమూర్తులకు అనుకొని 33 ఒత్తులను కూడా ఇలా గంగలో కూడా వదిలివేయచ్చు. అమావాస్య తర్వాత రోజునాడు పాడ్యం, ఇది పోలి స్వర్గము అన్నమాట. కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట. కానీ ఆచారాన్ని పాటించాలన్న మనస్సు ఉన్నప్పుడు మార్గము తానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలో ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుణ్ణి కొలుచుకోవడానికి కావలసింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నింటికి మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది. అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగింట్లోనూ పోలీస్ వర్గము కథ వినిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ పాడ్యమి రోజు దీపాలను అంటే ఎంత వీలైతే అంత 11, 33 ఎన్ని వీలైతే అన్ని దీపాలను మనము వెలిగించి నదిలో వదిలి, అంటే నదికి అందరం పోగలమా అలాంటి సదుపాయం ఉంటుందంటే లేని వాళ్ళు ఏం చేయాలంటే ఒక బేసన్లో కానీ ఒక టబ్బులో కానీ ఒక తాంబాలంలో కానీ నీళ్ళని తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి ఆ తాంబాలాన్నే ఒక నదిలాగా ఒక జలాశయంలాగా మనము మనస్సులో భావించుకొని అందులో అరటిది ఉంటుంది కదా, అరటి టెక్క, దాంట్లోపల మనము దీపాన్ని నూనెలో తడిపి వెలిగించి అందులో వదిలి దండం పెట్టుకున్నట్టయితే మనకు కూడా స్వర్గలోక ప్రాప్తి వస్తుంది అనే నమ్మకంతో మనస్తృప్తిగా భగవంతునికి సమర్పించుకుంటే అంతా మంచి జరుగుతుంది అనేది మనం అందరం నమ్మాలి. ఈ కథను ప్రతి ఒక్కరు వినండి. మీకు అందుబాటులో ఉంటే చదవండి, లేకపోతే ఇలాంటి వీడియోలు ఏమైనా ఉన్నా కూడా వినండి ఫ్రెండ్స్. అందరికీ శుభమస్తు. సమస్తలోక సుఖినో భవంతు.